అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోస్ అయితే లైక్ చేయలేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈరోజు అయితే తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో అయితే తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే భారీ ఎత్తున కొన్ని గంటల పాటు మీటింగ్ అయితే ఏర్పాటు చేసి చర్చలు అయితే భారీ ఎత్తున చేయడం జరిగింది. మరి ఇంత భారీ ఎత్తున మీటింగ్ నిర్వహిస్తే ఉద్యోగులందరూ కూడా మా యొక్క ఆర్థికేతర డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యే అటువంటి సందర్భం కనిపించింది. కానీ తీరా చూస్తే ఇంత పెద్ద మీటింగ్ పెట్టి కొండను త్రవ్వి ఎలకను పట్టినటువంటి సందర్భంగా ఈ మీటింగ్ అయితే కనిపించింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 2 పేజీలకు సంబంధించి ఇక్కడ అసలు ఒప్పుకున్న డిమాండ్లు ఏంటివో, ఒప్పుకున్న డిమాండ్ ఏంటివో అర్థం కానటువంటి ఈ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే నోట్ ఆన్ అగ్రీడ్ డిమాండ్స్ పీడిఎఫ్ 2 పేజీలు ఉంది. ఒప్పుకున్న డిమాండ్లన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ ఏం ఒప్పుకున్నారో ఏం ఒప్పుకోలేదో ఈ మీటింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం వెళ్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇతర అధికారులు, మంత్రులు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కేశవరావు తదితర అధికారులు మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అయితే డీటెయిల్గా ప్రతి సమస్యపై చర్చించామని ఇక్కడ చెప్తున్నారు. మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆల్రెడీ తెలియని సమస్యలు కావు, తెలియని డిమాండ్లు కావు, కాలయాపన కోసమే ఈ మీటింగ్లని చెప్పుకోవచ్చు. ఉద్యోగ జేఏసీ ఎప్పుడైతే ఉద్యమ కార్యాచరణ చేపట్టినప్పుడల్లా ఈ విధంగా ఏదో తూతూ మంత్రంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని డిమాండ్లు అంగీకరించినట్లు, అది ఏదో అర్థం కానిటువంటి సందర్భంగా ఆ ఉద్యమ కార్యాచరణపై నీళ్లు చల్లే విధంగానే ఈ మీటింగ్ ఉందని ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఈ మీటింగ్లో ఏం డిమాండ్లు ఒప్పుకున్నారు, అవి ఉద్యోగులకు ఏ విధంగా ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయా లేవా అనేది కూడా మీరు ఇది విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే డిమాండ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి డిమాండ్స్ చూస్తే ఆల్రెడీ ఇక్కడ 5 డిఏలు పెండింగ్లో ఉంటే 1 డిఏ ఇచ్చారు జూలై 2025 నుంచి. జూలై 2025 తర్వాత మరొక 6 నెలల తర్వాత 1 డిఏ ఇస్తామని చెప్పారు. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినటువంటి డిమాండే. తర్వాత పెండింగ్ బిల్స్ ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 4 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ 3000 కోట్లు విడుదల చేయాలని, కానీ ఇప్పుడు కేవలం 800 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి డిమాండ్ అని చెప్పుకోవచ్చు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు, ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ అయింది. ఈ జాయింట్ స్టాఫ్ కమిటీలు ఎన్ని ఏర్పాటు చేసినా వేస్ట్. డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ప్రత్యక్షంగా చొరవ తీసుకొని ఉంటేనే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు. ఇలాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లు, క్యాబినెట్ సబ్ కమిటీలు, 3 మెయిన్ ఐఏఎస్ కమిటీలు, కమిటీలు 100 కమిటీలు వేసినా కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు. ఇవి కేవలం కాలయాపన కోసం అని చెప్పుకోవచ్చు. మరి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా ఆల్రెడీ గతంలో చర్చల ద్వారానే ఏర్పాటు చేశారు. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి డిమాండే. ఇక మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కేసులను కూడా పరిశీలిస్తామని చెప్పారు. తర్వాత ఎలక్షన్ సందర్భంగా అఫీషియల్ ట్రాన్స్ఫర్ అయినటువంటి వారన్నిటి కూడా రిస్టోరేషన్ చేస్తామని ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న డిమాండే. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో వారిగా ప్రమోషన్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని, ఇది ఈ 6 డిమాండ్లు అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏదో 5 డిఏల్లో 1 డిఏ ఇచ్చి 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామని చెప్పారు, కానీ ఉద్యోగులకైతే అది ఏమాత్రం నచ్చలేదు. ఈ 6 డిమాండ్లు అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి ఈరోజు ఉద్యోగ జేఏసీతో క్యాబినెట్ సబ్ కమిటీలో అప్రూవ్ అయినవి, పరిశీలనలో తీసుకున్న అంశాలు డిమాండ్ చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు స్కీమ్ సంబంధించి మరి చీఫ్ సెక్రటరీకి అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈరోజు సెప్టెంబర్ 8 రోజు స్టేక్ హోల్డర్స్తో ఒక కీలక మీటింగ్ ఏర్పాటు చేసి హెల్త్ కార్డ్స్ మీద ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తామని చెప్పేసి ఈరోజు ఒక కీలకమైన డిమాండ్ అయితే ప్రభుత్వం అప్రూవ్ చేసింది, ఒక పరిగణలోకి అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇది మరి ఉద్యోగులకు వెంటనే కనిపించేటువంటి ప్రయోజనం అయితే కాదు. మరి సెప్టెంబర్ 8 రోజు మీటింగ్ పెడతారు, మళ్ళీ ఆ మీటింగ్ కూడా మళ్ళీ ఒక వాయిదా వేస్తారు. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇది ఈ రోజు ఒప్పుకున్నటువంటి ఒక డిమాండ్. ఇక రెండో డిమాండ్ చూస్తే ఇంటర్ లోకల్ క్యాడర్ డిప్యుటేషన్ గురించి కూడా ఫేవరబుల్గా పరిగణలోకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ టెంపరీ డిప్యుటేషన్ జీవో నెంబర్ 317 వీటికి సంబంధించి కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇది రెండో డిమాండ్. ఇక సెక్రటరియట్ కోటాకు సంబంధించి 12.5% కోటా అని దాన్ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇక గ్రామ పంచాయతీ సెక్రటరీస్ రీఆర్గనైజేషన్ క్యాడర్ వైజ్ ఈ విధంగా చేస్తామని కూడా భవిష్యత్తులో ఫేవరబుల్గా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఇతర డిపార్ట్మెంట్లో అద్దె వాహనాలకు సంబంధించి బిల్స్ అన్ని కూడా వెంటనే మంజూరు చేస్తామని ఇది ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇక పిఆర్సీ 2020 బిల్స్ సంబంధించి మార్చి 31, 2026 వరకు పిఆర్సీ 2020 బిల్స్ మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. అంటే 31 మార్చి 2026 వరకు ఇప్పుడు పిఆర్సీ రిపోర్ట్ అయితే, కొత్త పిఆర్సీ రిపోర్ట్ అయితే వచ్చే అవకాశమే లేదు. అంటే ఇక 1 ఇయర్ దాకా
ఇంకా కొత్త పిఆర్సీ వచ్చే అవకాశం అయితే లేదని ఇక్కడ తెలుస్తోంది. ఇక రిపాట్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఎటువంటి కొత్త పోస్టులు సృష్టించకుండానే నర్సింగ్ డైరెక్టరేట్లో పోస్టులు శాంక్షన్ చేసే దాని మీద కూడా పరిశీలిస్తామని ఇప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు మీటింగ్లో. ఇక అధికారుల మీద ఉద్యోగుల మీద ఉన్నటువంటి ఏసీబీ విజిలెన్స్ కేసులన్నిటి కూడా వాటన్నిటి పరిశీలించి చేస్తామని చెప్పి పరిష్కరిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఒక కీలక డిమాండు. ఇక క్యాడర్ స్ట్రెంత్ న్యూ డిస్ట్రిక్ట్లో కూడా క్యాడర్ స్ట్రెంత్ని ప్రకారం పరిశీలిస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ సెక్రటరీతో చర్చలు జరిపి బాధ్యులతో చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక స్పెషల్ అలవెన్స్ ఫర్ టీచింగ్ డాక్టర్స్కి ఇస్తామని చెప్పారు. ఈ విధంగా క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం గవర్నమెంట్ కమిట్మెంట్ ఎంప్లాయీల యొక్క సంక్షేమం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం, సామర్థ్యం కోసం ఉద్యోగులని ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. కానీ ఈరోజైతే ఇవి ఈ 12 డిమాండ్లు ఈరోజు ఒప్పుకున్నటువంటి డిమాండ్లు. ఇందులో ఉద్యోగులకు తక్షణమే ప్రయోజనం కలిగించేదైతే ఏమీ లేదు. మరి ఇది ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణని మీద నీళ్లు చల్లినట్టే అనిపిస్తుంది. ఇక బస్సు యాత్రకు బ్రేక్ పడినట్లే అనిపిస్తుంది. అక్టోబర్ 12న ఇందిరా పార్కు వద్ద 2 లక్షల మంది ఉద్యోగులతో చేసే భారీ ఎత్తున మీటింగ్ నిర్వహించాలనుకున్నారు. అది కూడా వాయిదా పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగులకు ఈ డిమాండ్స్ అప్రూవ్ చేశామని చెప్పారు. కానీ ఇందులో ఉద్యోగులకు తక్షణమే ఆర్థిక పరంగా నష్టాన్ని పూడ్చేటువంటి డిమాండ్లు అయితే ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదని చెప్పవచ్చు. ఇక పీఆర్సీ మీద కూడా స్పష్టమైన హామీ లేదు. పీఆర్సీ అసలు ఎప్పుడు ఇస్తారో కూడా ఇక్కడ అసలు ఒక రోడ్ మ్యాప్ లాంటి రూపొందిస్తారని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ పీఆర్సీ సంబంధించి కూడా అసలు పీఆర్సీ రిపోర్టు ఎంతవరకు వచ్చింది, పీఆర్సీ రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారు, ఎంత ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, వీటి మీద కూడా అసలు ఎలాంటి డిస్కషన్ అయితే జరగలేదు. ఇక పెండింగ్ డిఏలు 5 ఉంటే ఆల్రెడీ ఒక డిఏ ఇచ్చారు. 6 నెలల తర్వాత ఒక డిఏ ఇస్తామని చెప్పారు. ఇక మిగిలిన 3 డిఏలు ఇంకా రాబోయే డిఏలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారో కూడా దాని మీద కూడా ఎలాంటి డేట్స్ అయితే నిర్ణయం అయితే జరగలేదు. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఈ మీటింగ్ మీద చాలా అసంతృప్తిగా అయితే ఉండే అవకాశం ఉంది. ఇక ఉద్యమ కార్యాచరణ కూడా వెనక్కిపోయినట్లే. మొత్తానికైతే ఉద్యోగులు జేఏసీ ఎంత వేడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ కార్యాచరణ చేపట్టారో ప్రభుత్వం అంతే స్పీడ్గా ఉద్యోగుల యొక్క ఉద్యమ కార్యాచరణ మీద నీళ్లు చల్లి ఉద్యోగుల ఉద్యమం మొత్తం చల్లార్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తక్షణం అయితే ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలిగే డిమాండ్లు అయితే పరిష్కారం కాలేదు. మరి వచ్చే బడ్జెట్ వరకైనా కనీసం ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇవ్వండి ఈరోజు ఉద్యోగుల జేఏసీతో తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.